హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనమైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాం, అది కూడా వన్ ట్యాప్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి వన్ ట్యాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుని సెన్సిటివిటీలోకి అయితే వెళ్ళండి. తర్వాత నేను జనరల్, రెడ్ డాట్, 2x 4x స్నైపర్ స్కోప్, ఫ్రీ లుక్ ఎలా పెట్టుకున్నానో కూడా మీరు కూడా అదే విధంగా పెట్టుకోండి. ఓకేనా గైస్? సో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు వచ్చేసి దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్స్లోకి అనమాట. కంట్రోల్స్లో అయితే మీరు క్విక్ వెపన్స్, పిచ్ అండ్ క్విక్ రీలోడ్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో తర్వాత అయితే మీకు ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, బిఎల్ స్కోర్ బర్డ్ అన్నది ఆన్లో పెట్టుకుని ట్యాప్లో పెట్టుకుంటే మీ టీమ్మేట్స్ యొక్క లూట్ అయితే కనిపిస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడైతే గ్రెనేడ్ స్లాట్ అనమాట, దీన్ని వచ్చేసి డబల్ షాట్లో అయితే పెట్టుకోండి. సో తర్వాత గ్లూ వాల్ స్మార్ట్ త్రూ అని ఉంటుంది, దాన్ని అయితే మీరు ఆఫ్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా ఇక్కడ ఏమైతే లేదు. ఇప్పుడైతే కస్టమ్ హెడ్ అనమాట. సో చూసారు కదా గైస్, ఇది వచ్చేసి నా కస్టమ్ హెడ్ అనమాట. సో సేమ్ వన్ ట్యాప్ కదా కింగ్ అనమాట ఈ కస్టమ్ హెడ్ వచ్చేసి. సో ఫైర్ బటన్ అందరూ 50లో అయితే పెట్టుకోండి గైస్. సో నేను చెప్తున్నట్లే 50లో పెట్టుకున్నట్లయితే మీకు బాగా డ్రాగ్ చేయడానికి అవుతుంది గైస్. ఓకేనా గైస్? 50లో అయితే పెట్టేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడైతే మనం వన్ ట్యాప్ ఎలా కొట్టాలో అనేది నేను నేర్పిస్తాను. సో ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి. సో గైస్, చాలామందికి అయితే డిజెక్ట్ ఈగల్తో వన్ ట్యాప్ కొట్టడం రావట్లేదు. సో ఇప్పుడైతే డిజెక్ట్ ఈగల్తో అయితే వన్ ట్యాప్ అయితే కొడదాం. సో ఇది వచ్చేసి ఓన్లీ లాంగ్ రేంజ్ అనమాట. వన్ ట్యాప్స్ వచ్చేసి లాంగ్ రేంజ్కే యూజ్ చేస్తారు ఇది. సో షార్ట్ రేంజ్ M1W7 లైక్ M10, 14 అవి వచ్చేసి నేను ముందు అయితే పెట్టబోతున్నాను. సో ఇప్పుడైతే SVD తీసుకున్నాం, అలాగే వుడ్ పెక్కర్ కూడా తీసేసుకున్నాం. వుడ్ పెక్కర్ ఇది గైస్, ఇది ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే రన్నింగ్లో అంటే మనకి హెడ్ షాట్ అయితే పడదు, జాయ్ స్టిక్ మూమెంట్లో ఉన్నప్పుడు అయితే మనకి అసలు వన్ ట్యాప్ అనేది పడదు గైస్. సో అదే మీరు వితౌట్ జాయ్ స్టిక్ మూమెంట్తో అయితే ఈజీగా అయితే కొట్టచ్చు గైస్. సో నాకైతే మిస్ అవుతుంది సో చూడండి, ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా పడింది, అదిగోండి. సో మిస్ అవుతుంది గైస్ ఫస్ట్లో నాకు కూడా అంతే. ఇప్పుడైతే మొత్తం అలవాటు అయిపోయింది అనమాట. ఓకే, వీడికైతే అసలు పడట్లేదు. ఓకే, ఇప్పుడైతే మనం వుడ్ పికర్తో అయితే ట్రై చేద్దాం. ఓకే, వుడ్ పికర్తో కూడా పడుతుంది, చూసారా? అదిగోండి గైస్. అంటే వచ్చేసి మీరైతే అస్సలు వితౌట్ జాయ్ స్టిక్ మూమెంట్లోనే కొట్టాలి గైస్. వన్ ట్యాప్ వచ్చేసి విత్ జాయ్ స్టిక్ కొట్టినట్లయితే మీకు అసలు వన్ ట్యాప్ అనేది పడదు, అసలు డ్యామేజ్ కూడా పడదు గైస్. సో ఇప్పుడైతే SVDతో అయితే ట్రై చేద్దాం. మనం వచ్చేసి కొద్దిగా షార్ట్కి వెళ్ళి అవును పడలేదు, పడిపోయాడు. సో SVDతో అయితే కొంచెం కష్టమే, కాకపోతే ట్రై చేస్తే రాందంటూ ఏమీ ఉండదు గైస్. సో చూసారా, వన్ ట్యాప్స్ అలా పడతాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్.